హలో గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది, సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ ఇసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ హరీష్ శంకర్, హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ శ్రీలీల, అదేవిధంగా మరో హీరోయిన్ రాశి ఖన్నా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గించలా లేదు. హీరో పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గట్టు ఈ సినిమాని తీయడం జరిగింది. ఇక సినిమా కథ నాకు అర్థమైన విధంగా చెప్తున్నాను. మన హీరోకి అమ్మా నాన్న ఉండరు. సార్ స్కూల్లో చేర్పిస్తాడు. అదే సార్ సీఎం అవుతాడు. మన హీరో పోలీస్ అవుతాడు. న్యాయాన్ని చట్టాన్ని కాపాడుతూ అతని డ్యూటీని చేస్తుంటాడు మన ఉస్తాద్ భగత్ సింగ్. సార్ సీఎం గా మారినప్పుడు వచ్చిన ఆపద ఏంటి, ఉస్తాద్ భగత్ సింగ్ కి అదేవిధంగా విలన్ మధ్యలో ఉన్న ఆ పోరు ఏమిటి అని తెలుసుకోవాలంటే మనం సినిమాకి వెళ్లి సినిమాని చూడాలి. అప్పుడైతేనే సినిమా కథ అనేది అర్థమవుతుంది. హీరో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంది. డైరెక్టర్ ఏదైతే పాత్రని రాసుకున్నారో శ్రీలీల గారికి, ఆ పాత్రకి తగ్గట్టు న్యాయం చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. శ్రీలీల హీరోయిన్, రాశి ఖన్నా హీరోయిన్ గారి యాక్టింగ్ ఇట్లా బాగుందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ఫిల్మ్ లాగా అనిపించింది, కానీ సినిమా టికెట్ కి అయితే న్యాయం చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎక్కడ లాగా అనిపించలేదు సినిమా మాత్రం. మన హీరో పవన్ కళ్యాణ్ గారి కోసం రాసుకున్న డైలాగ్స్ గానీ, ఏదైతే సీన్స్ చూస్తున్నామో ఆ సీన్స్ తగ్గట్టు మన హీరో గారి నిజ జీవితంలో పొలిటికల్ కెరియర్ లో నుంచి తీసుకొచ్చిన డైలాగ్ లాగా అనిపిస్తుంది నాకైతే. దయచేసి హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే పొలిటికల్ డ్రామాని పక్కా పెట్టి సినిమాని సినిమా లాగా తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సినిమాకి ప్లస్ పాయింట్ బీజిఎం సౌండ్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా బాగానే సాగింది, కానీ క్లైమాక్స్ కి రాగానే క్లైమాక్స్ చూసి చూడనట్టు అనిపించింది నాకు మాత్రం. ఓవరాల్ గా సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, ఓకే పర్వాలేదు, బాగుంది. సినిమా టికెట్ కి అయితే న్యాయం జరిగింది అనిపించింది నాకు మాత్రం. మరి నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకున్నారు ఒకసారి కామెంట్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికి ఎలా అనిపించాయి అనేది ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరి అప్డేట్ చేసుకుని